వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో విజయం సాధించిన చిత్ర బృందాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావుపుడి, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ సహా పలువురిని సీఎం సత్కరించారు. వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వంగా పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయినట్లుగా హరీష్ రావు ఒప్పుకోవడం సంతోషకరమని మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, లోపభూయిష్ట నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారం పడిందని విమర్శించారు. ప్రజల కష్టార్జిత ధనాన్ని వృధా చేసిన ఈ ప్రాజెక్టు నిజాలు బయటపడుతున్నాయని అన్నారు. హరీష్ రావు స్వయంగా అంగీకరించడం కాళేశ్వరం లోపాలపై పటిష్టమైన ఆధారమని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు మరోసారి నిజం ఒప్పుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ముంచినట్లు స్వయంగా ఒప్పుకోవడం ఆయన కొంత సంతోషకరం. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసలైన నిజం చెప్పినందుకు, చేసిన తప్పు ఒప్పుకున్నందుకు హరీష్ రావు గారిని చూసి తెలంగాణ ప్రజలు కొంత జాలి చూపిస్తున్నారు. హరీష్ రావు గారు చెప్తారు, ఎల్లంపల్లి నుంచి గేట్లు ఎత్తేసి నీటిని సముద్రంలోకి వదిలేస్తుండ్రు, ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ కాదా అని చెప్పి నేను హరీష్ రావు గారు ప్రశ్నించాను. ఎల్లంపల్లి నుంచి నీళ్లు వదిలితే మరి సముద్రంలోకి ఎందుకు పోతున్నాయి? ఎల్లంపల్లికి ఆ రోజు మీరు దిగువన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలన్నీ ఏమైపోయినాయి? అవి నీళ్లు ఆపేటందుకు ఎందుకు పనికి రాకుండా పోయినాయి? ఆ రోజు అత్యంత నాసిరకంగా కుంగిపోయే విధంగా కట్టినది ప్రభుత్వం ఎవరు? అటువంటి గాలి మేడలు, గోదావరి నీళ్ల మీద కుంగిపోయే బ్యారేజీలు కట్టిన అవినీతి చరిత్ర కేసీఆర్ గారిది, హరీష్ రావుది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ఈ రోజైనా నిజం తెలిసింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీళ్లు వదిలితే సుందిల్లా, అన్నారం, అక్కడి నుంచి నీళ్లు వదిలితే మేడిగడ్డ బ్యారేజీ, ఇవన్నీ పనికి రాకుండా కట్టింది మేమే అని చెప్పి స్వయంగా హరీష్ రావు గారు ఒప్పుకున్నారు. ఎల్లంపల్లిలో వదిలేసిన నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయన్న నిజాన్ని హరీష్ రావు గారు ఒప్పుకున్నారు ఆయన మాటల్లోనే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తొలి 2 ఏళ్లలో భారీ లిఫ్టులు కట్టించిన మరి గొప్పలు చెప్పుకున్నటువంటి ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అప్పుడు ఎన్ని దారుణాలు చేసిండ్రు. పంపుల పేరు మీద, లిఫ్టింగ్ల పేరు మీద మీరు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎంత దారుణాలకు పాల్పడ్డారు, యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేరు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి యశ్వంత్ మెక్సికోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఓ వైద్యురాలిని పరిచయం చేసుకున్నారు. మొదట చికిత్స కోసం ప్రారంభమైన ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో భారతీయ సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యశ్వంత్ వివాహం ద్వారా 2 దేశాల సంస్కృతులు కలిసినట్లుగా భావిస్తున్నారు. ఈ వివాహం గ్రామంలో సంతోష వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండా సురేఖ ప్రజల సుభిక్షం, శాంతి కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు సమాచారం. తిరుమల దర్శనం సందర్భంగా భక్తులు ఆమెను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
లైటింగ్ కొట్టాడు కొట్లాటలు అయితే ఇప్పుడు వాళ్ళే మనమే పాప కాకుండా ఎట్లుంది పాప సూపర్ పాప పాప ఎట్లుంది సూపర్ ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై చర్చించేందుకు వైట్ హౌస్ లో కీలక సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో పాటు 7 యూరోపియన్ దేశాల అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శాంతి స్థాపన, మానవతా సహాయం, భద్రతా చర్యలపై ప్రధాన చర్చలు సాగాయి. ఉక్రెయిన్ కు మద్దతుగా మరిన్ని చర్యలు తీసుకోవాలని యూరోపియన్ నేతలు అభిప్రాయపడ్డారు. Is everything okay? You all set? Thank you very much. Thank you very much. Appreciate it. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సమగ్రమైన శాంతిని సాధించాలన్నా, న్యాయం జరగాలన్నా అది సమిష్టిగా జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. ఒంటరి ప్రయత్నాలలో కాకుండా ప్రపంచ దేశాల సమన్వయంతోనే స్థిరమైన శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. యుద్ధ ప్రభావాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, ఈ క్రమంలో అంతర్జాతీయ సహకారం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. I think it is an important day, a new phase, after 3 years and a half that we didn't see any kind of sign from the Russian side that there was a willing for dialogue. So something is changing, something has changed thanks to you, thanks also to the stalling in the battlefield, which was achieved with the bravery of Ukrainians and with the unity that we all provided to Ukraine. And the reason why I mention it is that we also have to remind that if we want to reach peace and if we want to guarantee justice, we have to do it united. So that's why it's a very good day, the one we are in. You can obviously count on Italy as it was from the beginning. We are on the side of Ukraine and we do absolutely support your efforts towards peace. We will talk about many important topics. The first one is security guarantees, how to be sure that it won't happen again, which is the precondition of every kind of peace. I'm happy that we will discuss about that. I'm happy that we will begin from a proposal which is the, let's say, Article 5 model, which was Italian at the beginning. So we are always ready to bring our proposals for peace, for dialogue. It's something we have to build together to guarantee peace and to defend the security of our nation. So thank you, Mr. President, for hosting us. Thank you. విశాఖపట్నం బీచ్ రోడ్ లో సరికొత్త ఆకర్షణగా UH-3H హేలీ మ్యూజియం ప్రారంభమైంది. సుమారు 3.50 కోట్ల నిధులతో నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగల్పూడి అనిత కలిసి ప్రారంభించారు. ప్రజలు, పర్యాటకులు ఆస్వాదించేలా ప్రత్యేకంగా మ్యూజియం రూపుదిద్దుకుంది. ఈ మ్యూజియం ద్వారా సైనిక విభాగంలో వాడిన UH-3H హెలికాప్టర్ చరిత్రను, దాని ప్రాముఖ్యతను సందర్శకులు తెలుసుకోగలరు. స్థానికులు, పర్యాటకులు విశాఖలో కొత్తగా చేరిన ఈ ఆకర్షణపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
श्रवणाय गुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो यदातो कुबेराय वै स्वर्गमानै जगन्मो भवति तमन्तं भवति तदाजन्मकयेनावर्धयन्ति तमेनमेव सदात्मानं भवति तदनन्तं भवति तदमैश्वर्यं भवति तदमिदं ज्ञानं विज्ञानं प्रज्ञानं जानत विजानत वसीयायुच्चं भूतं भूतं सम्भान् ज्योतिष्मास्तेजस्मानातवत्पुस्तपितवन्न తెలియాలి కదా రావుడు ఆమదాల వలస నియోజకవర్గ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యపై జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను పదే పదే రాత్రివేళ ఇంటికి పిలిపించుకుని వేధించేవారని, వీడియో కాల్స్ తో మానసిక, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని ఆమె వాపోయారు. తన మాట వినకపోతే అనుచరుల ద్వారా బెదిరింపులు వచ్చాయని, చివరకు తనను 150 కిలోమీటర్ల దూరంలోని కంచిలి కేజీబీవీకి బదిలీ చేయించినట్లు తెలిపారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత చింతాడ రవికుమార్ తీవ్రంగా స్పందిస్తూ ఒంటరి మహిళా ఉపాధ్యాయురాలుగా వేధించడం దారుణమన్నారు. పార్టీ దళిత విభాగం పూర్తిగా బాధితురాలికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి 10-10:30 వరకు నుంచి రివ్యూలా, రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్ చేస్తే రివ్యూనా? వీడియో కాల్ చేయాలా? రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయొచ్చు కదా, గ్రూప్ కాల్ చేయొచ్చు కదా, వాయిస్ కాల్ చేయొచ్చు కదా. వీడియో కాల్ చేయడం ఏంటి? మీకు ఏం అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి? ఆ ఫోటోలు చూడండి. వాళ్ళు నైటీలతో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టేసి ఈయన ఒక పక్క వాళ్ళు ఒక పక్క, వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట. ఎందుకోసం అది ఆవిడ తప్పు చేస్తుంటే అధికారులు అడగాలి. ఎమ్మెల్యేకి ఏం సంబంధం? కలెక్టర్ గారికి కానీ లేకపోతే సంబంధిత అధికారులకు కానీ ₹1,00,000 పెట్టమనండి. నేను తప్పు చేస్తాను ఎంప్లాయ్ కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పండి. తర్వాత ఆర్జేడీ కూడా నేను కనుక్కునేది కదా, ఆర్జేడీ కూడా ఇచ్చారు కదా, ఆమెకి అసలు ఇన్ఫర్మేషన్ లేదట. ఆర్జేడీ ఈమె కూడా పిలవాలి కదా, ఈమె కూడా పిలిపించి అడగాలి కదా. అది కూడా బ్రైబ్రాంబులు చేసి అది పిఏ డైరెక్ట్ వెళ్ళి వాళ్ళందరూ మీరు ఇక్కడ ఒక్కరు కూడా కేజీబీలో ఉండరు, మీరు ఎవరైనా తప్పుడుగా నేను చెప్పినట్టు చెప్తే పర్లేదు, కానీ ఏమైనా తప్పుడు సమాచారం ఆమె మీద న్యాయబద్ధంగా ఒక్కరి మీద చెప్పినా మేము ఒప్పుకోమని వాళ్ళందరూ ఎమ్మెల్యే పిఏ గారు బెదిరించారు. ఎంక్వైరీలో అధికారులు బెదిరించారు. ఎంక్వైరీలో ఆమెకి బెదిరించారు. ఆమె ఎవరు ఆర్జేడీ గారికి వెళ్తే ఆర్జేడీ ఎంక్వైరీలో వీళ్ళందరూ ఎవరు ఎమ్మెల్యే గారు పిఏ గారు వెళ్ళి వాళ్ళ స్టాఫ్ అందరికి బెదిరించి మీరు చెప్పినట్టు మీరు చెప్పండి, ఆమె మీద మేమేం చెప్తామో అదే మీరు చెప్పండి అని ఆర్జేడీ గారు చెప్పారు. ఇంకొక విషయం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక మహిళ ఎంఎస్సీ ఎంఈడీ ఎంఎస్సీ బీఈడీ చేసిందంట. మహిళ మీడియా ముందుకు వచ్చి తన మీద ఇంతటి అభియోగాలు మోపుకుంటుందా ఒక ట్రాన్స్ఫర్ కోసం? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఒక దళిత మహిళ, ఏ మహిళ అయినా ముందు మీడియా ముందుకు వచ్చి ఒక ట్రాన్స్ఫర్ చేసినందుకు అది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఇంతటి పెద్ద అభియోగాలు మోపుతుందా? ఆమె మీద ఆవిడ క్యారెక్టర్ మీద మచ్చ చేసుకుంటుందా? ఆవిడ ఎంతో ఏడ్చిందండి, ఎన్నో బాధలు చెప్పింది ఆవిడ. ఇంకా అవన్నీ మేము ఎందుకంటే వాటికి కొన్ని సాక్ష్యాలు ఉండవు కాబట్టి మేము ఇంకా మీడియా ముందు చెప్పాలి. నగరం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, ఇది ముఖ్యమంత్రి ముందు చూపుకు నిదర్శనమని కోట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మౌలిక వసతులు, రహదారులు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం విస్తరణతో నగరం రూపురేఖలు మారుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు బాట చూపే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి ప్రాజెక్టులు అమలు కావడంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. సమీక్షా సమావేశాలు జరిపి
ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆలోచనతోని దూరదృష్టితో ముందుకోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక పనికిమాలిన ఎమ్మెల్సీ ఈ రోజు ఆయనను విమర్శించడము సిగ్గుచేటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చినప్పుడు బండికి బండి, అదే విధంగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తాని మోసం చేసిన గత ప్రభుత్వం ఎందుకు ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారని నేను అడగదలుచుకున్నా. గతంలో కేంద్రంలోని నాయకులు గాని, రాష్ట్రంలో నాయకులు గాని బండి పోతే బండి, మనిషి పోతే మనిషి పోతే మనిషి, అదే విధంగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన సంగతి మీకు తెలియదా అని సందర్భంగా మనం చేస్తాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి మేధోమయంలో పుట్టిన ఒక మానస పుత్రిక ఒక ఫ్యూచర్ సిటీ నిర్మించాలని, ఆ ఫ్యూచర్ సిటీ ద్వారా ఈ నిరుద్యోగ సమస్య తీరిపోతుందని లక్షలాది మంది, వేల మంది కూడా ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా ఇలా ఎదురు చూస్తారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఉద్యోగ పత్రాలు అందుకోవాలని ఎదురు చూస్తా ఉంటే, ఇవాళ దాసోర్ శ్రవణ్ అనే ఒక పలికిమాలిన ఎమ్మెల్సీ, ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి కాని వ్యక్తి దాసోర్ శ్రవణ్, నువ్వు మా ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకు ఎక్కడి నుంచి వచ్చిందని సందర్భంగా అడుగుతారు. రాజకీయము నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? మొక్క నుంచి నువ్వు ఓనమాలు నేర్చుకొని ఈ రోజు టిఆర్ఎస్ లో పోయి ఇలా ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అది దాని సందర్భంగా అడగదలుచుకున్నా. ఏనాడైనా నువ్వు హైదరాబాద్ నగరంలో తిరిగినవా? ప్రజా సమస్యల మీద నీకు ఏమైనా అవగాహన ఉందా? ప్రజా సమస్యల గురించి ఏనాడైనా ఆలోచించినవా? నువ్వు లేక ఏదో ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను పెద్ద నాయకుడిని అయిపోతా అని అనుకోవడం. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు లేవని, రోజు రోజుకు నేరాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్పల్లిలో హత్యకు గురై చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరం మధ్యలోనే హత్యలు, మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు, కేపీహెచ్పీలో కత్తులు పట్టుకుని దాడులు జరుగుతుంటే పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. డ్రగ్స్, గంజాయి బతులు దూగుతున్న యువతపై భయం కలిగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. గత 10 సంవత్సరాల క్రైమ్ రేట్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్స్ పోల్చి ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు. మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వారు ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పటికీ కూడా అంతా ఘోరాది ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పట్ట పగల ఈరోజు గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మటర్లు అవుతా ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతా ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో, ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడాం. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, అదే అందరు ఉన్నారు, మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు. నిండు పిల్ల, ఆడపిల్ల చంపేయడం, గొంతు కోసేసి 6వ క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది బాధాకర విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళని పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి, కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఈ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు, ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తొందరలో ఆ పిల్లకి న్యాయం చేయ విధంగా చర్య చేయాలి.
లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు డిమాండ్స్ తో షూటింగ్స్ నిలిచిపోయాయి. 2000 లోపు జీతాలు ఉన్న వారికి శాతం ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించిన కొన్ని షరతులు అంగీకరించాలని స్పష్టం చేశారు. దీనిపై కార్మికులు అసమ్మతి వ్యక్తం చేయడంతో సమస్య క్లిష్టమైంది. ఈ పరిస్థితిలో అగ్రనేత నటుడు చిరంజీవి రంగంలోకి దిగి ఫెడరేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రతి యూనియన్ సమస్యలను విన్న ఆయన త్వరిత పరిష్కారం కోసం నిర్మాతలతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమ ఆగిపోకుండా ఇరు వర్గాలు అంగీకారానికి రావాలని పిలుపునిచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఉదయం 37 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. స్నాన ఘట్టాల వద్ద పలు మెట్లు వరద నీటిలో మునిగిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్యాణ కట్ట వరకు నీరు చేరింది. భక్తులు నదిలో లోతుగా ప్రవేశించరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పర్ణశాల వద్ద నాగచెరల ప్రాంతం సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి. గోదావరి పెరుగుతున్న నీటి మట్టంతో భద్రాచల ప్రాంతంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. అధికారులు నిరంతరం నీటి స్థాయిని పర్యవేక్షిస్తున్నారు.
ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, రైల్వే లైన్లు, లోతట్టు ప్రాంతాలను నీట మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానయాన సంస్థలు ప్రయాణికులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ అడ్వైజరీ జారీ చేశాయి. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నగరంలో వరద ప్రభావం పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర అవసరాలు తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రక్షణ బృందాలు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి.